కాలేక ఆకులు పట్టుకుంది తెలంగాణ వాటర్ వర్క్స్ బోర్డు. ఒక మ్యాన్ హోల్లో 4 ప్రాణాలను ముంగేసిన తర్వాత కళ్లు తెరిచారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. మృతి చెందిన 4కి 2.5 లక్షల ఎక్స్గ్రేషియాను ప్రకటించింది. అధికారుల నిర్లక్ష్యం హైదరాబాద్ లో 4 ప్రాణాల్ని హరించింది. వారి అజాగ్రత్తతో మ్యాన్ హోల్ 4ని సజీవ సమాధి చేసింది. అయితే బ్లాక్ లిస్ట్ లో ఉన్న ఏజెన్సీకి పనులు కట్టబెట్టి తెలంగాణ వాటర్ వర్క్స్ బోర్డు పరోక్షంగా వారి మృతికి కారణమైంది. హైదరాబాద్ అయ్యప్ప సొసైటీలోని 100 మీటర్ల రోడ్లో మ్యాన్ హోల్స్ ని శుభ్రం చేయడానికి కార్మికులు లోపలికి దిగారు. 25 అడుగుల లోతైన మ్యాన్ హోల్లోకి దిగిన వెంటనే వారు మృతి చెందారు. పరిస్థితిని గమనించిన నరసింహారెడ్డి అనే స్థానికుడు సాయం చేయబోయి లోపలికి దిగాడు. అయితే అతను కూడా మృతి చెందాడు. అంతా నిమిషాల్లో జరిగిపోయింది. మ్యాన్ హోల్ శుభ్రం చేయడానికి దిగిన 3 కార్మికులు, ఒక స్థానికుడు 2 నిమిషాల తేడాలో చనిపోయారు. దీనికి విషవాయువులే కారణమని తెలుస్తోంది. చాలా రోజులుగా మూసి ఉన్న మ్యాన్ హోల్ నుంచి ప్రమాదకరమైన విషవాయువులు వెలువడటంతో కార్మికులు మృత్యువాత పడ్డారు. మృతి చెందిన కార్మికులు ఓయూ కాలనీ, మణికేశ్వర్ నగర్ వాసులుగా గుర్తించారు. కానీ దీని మీద తగిన చర్య తీసుకుని ఎమ్మడే వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నాం. చాలా అన్యాయకము ఈ చచ్చిపోవడం అనేది. 3-4 తనక ఉన్నట్టుంది. ఎన్ని సేవలు వస్తాయో తెలియదు. ఇప్పుడు ఏ అవగాహన లేని వంటి వ్యక్తిని కాంట్రాక్టర్ బలవంతంగా ప్రోత్సహించి లోపల దింపడము, ఆ చావుకు బాధ్యత మొత్తం వచ్చేసి కాంట్రాక్టర్ బాధ్యత వహించాలని. ఏమైనా కావాలంటే వాళ్ళ ఇంట్లో ఎవరు ఈయనే బతుకుతారో మొత్తం ఈయనే కాబట్టి వాళ్ళ కుటుంబానికి ఎక్స్క్యూజ్ ఏమని ఇవ్వాలని కోరుకుంటున్నాము. 3 కాంట్రాక్ట్ సిబ్బంది, ఒక స్థానికుడు అక్కడికక్కడే మృతి చెందారు. వారిని రక్షించడానికి వచ్చిన 108 సిబ్బంది కూడా కోమాలోకి వెళ్లిపోయాడు. తక్షణమే స్పందించిన ఫైర్ సిబ్బంది అతన్ని రక్షించారు. 25 అడుగుల లోతైన మ్యాన్ హోల్లోకి దిగేప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతోనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అధికారులు కాస్త అప్రమత్తంగా వ్యవహరించి ఉంటే వారి ప్రాణాలు పోయేవి కాదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు వాటర్ బోర్డు ఆదేశించింది. వాటర్ బోర్డు ఈడీ సత్యనారాయణ నేతృత్వంలో దర్యాప్తు కొనసాగుతోంది. పనులను నిర్వహిస్తున్న ఏజెన్సీ నిర్లక్ష్యంగా ఉందని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఏజెన్సీని గతంలో మాదాపూర్ ప్రమాదంతో ప్రభుత్వం బ్లాక్ లిస్ట్ లో పెట్టింది. అయినా వాటర్ వర్క్స్ బోర్డు వారికి పనులప్పచెప్పడం శోచనీయం. వాటర్ బోర్డు నిర్లక్ష్యమే 4 ప్రాణాల్ని బలిగొందని అంటూ ఉన్నారు ఎంపీ విహెచ్. హైదరాబాద్ మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో మ్యాన్ హోల్లో పడి 3 కార్మికులతో పాటు కాపాడడానికి వెళ్లిన మరొక వ్యక్తి కూడా చనిపోయారని, మృతుల కుటుంబాల్ని ప్రభుత్వం ఎక్స్గ్రేషియా చెల్లించి ఆదుకోవాలని అన్నారు. ఉస్మానియా మార్చిరి వద్ద ఆందోళనకు దిగిన మృతుల కుటుంబీకుల్ని పరామర్శించారు విహెచ్. 100% నిర్లక్ష్యమే. వాళ్ళని ఎప్పుడైతే లోపలికి దిగేటప్పుడు అన్ని విధాల సౌకర్యాలు, ఏది ఆక్సిజన్ ఎక్కిచ్చేది, దాని తర్వాత ఏదైతే సింగరేణి కాలనీస్లో లోపలికి పోతున్నప్పుడు లైట్ ఇస్తారు. లైట్ పెట్టి లోపల ఏముందో కనిపిస్తుంది. అది లేదు, బ్యాటరీ లేదు, ఆక్సిజన్ లేదు, చేతి గ్లోజెస్ లేవు, తాడు లేదు. కిందికి దిగుతున్నాడు మనిషి పోతే ఇక పోనీయా అంటే ఏమిటి ఇది ప్రభుత్వం? ఈ ప్రభుత్వంకు ఆలోచన ఉండాలి. ఏదైతే డ్రైనేజ్ పని సిటీ బాగుండాలని వాళ్ళు కూడా ఏది లైఫ్ రిస్క్ తీసుకొని పనిచేస్తారు. మరి వాళ్ళ లైఫ్ పోయినప్పుడు హూ ఇస్ ద రెస్పాన్సిబుల్ గవర్నమెంట్?